దళిత మహిళపై లైంగిక దాడిని ఖండిస్తూ వరంగల్ నగరంలో కొండా దంపతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నరేందర్ పర్సనల్ సెక్రటరీ శివ, అతని బంధువులు కలిసి లా యువతిపై దాడి చేయడం దారుణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, ఈ ఘటనపై ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. దళిత యువతపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఎక్కడికైతే పంపించిందో వాళ్ళకు శిక్ష పడాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ కూడా ఎఫ్ఐఆర్లో యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈమె టర్మినేట్ చేసేసేయాలి, పర్మనెంట్గా ఉద్యోగంలో టర్మినేట్ చేయాలి. ఇటువంటి వాళ్ళు మహిళలకు అని చెప్పుకోవడానికి సిగ్గనిపిస్తూ ఉందండి. ఒక మహిళా జాతిలో పుట్టి మహిళల జీవితాలతో ఆడుకున్న ఆమెకి ఏం చేసినా కూడా శిక్ష తక్కువే. ఈ ప్రభుత్వం కూడా ఇటువంటి వాళ్లకు కొంతన్నా కూడా సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ఘటనలు గతంలో జరిగాయి. మరి ఈరోజు టీవీఎస్ పబ్లిక్ స్కూల్లో చిన్న అమ్మాయి మీద ఏం జరిగితే కూడా ఇప్పటి వరకు